శుక్రవారం రోజు తిథి రోజున మర్చిపోకుండా పసుపు బియ్యంతో ఈ విధంగా చేయండి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. గంటలోనే సిడి తిరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కావాల్సినటువంటి సంపద వస్తుంది. మీ ఇంట్లో ఉండేటువంటి చెడును తొలగిపోవడానికి జరుగుతుందని చెప్పవచ్చు. పసుపు బియ్యం అంటే అక్షింతలు. మనం నార్మల్‌గా పసుపు బియ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఈ పసుపు బియ్యం ఏంటంటే కూడా చాలా వరకు మనలో చెడుని తీసేస్తూ ఉంటాయి. కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాయి కాబట్టి పసుపు బియ్యంతో ఈ పరిహారం ఖచ్చితంగా శుక్రవారం తిథి రోజున ఆచరించాల్సి ఉంటుంది. అలానే కాకుండా ఈ పసుపు బియ్యం పరిహారంతో పాటు కొన్ని నియమాలు గనక పాటించినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించాల్సి ఉంటుందండి. పసుపు బియ్యం అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది కాబట్టి పెద్దగా ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిహారం కాదండి. చాలా చిన్న పరిహారం అండి. ఈ పరిహారం ఆచరించినట్లయితే మనలో ఉండేటువంటి చెడు మొత్తం వెళ్ళిపోవడానికి ఉంటుందండి. అలానే కాకుండా చాలా వరకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేయాలి? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని క్లియర్‌గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనం ఏంటంటే పసుపు బియ్యం పరిహారం చేయడం వల్ల మనం చాలా వరకు కూడా వరకు మనలో మనం పొ చాలా వరకు గమనిస్తూ ఉంటాం. 10 రోజుల వరకు అస్సలు బాగోదు. ఏదో ఒక నొప్పితో బాధపడుతూ ఉంటాము. మనకి ఏదో ఒక రకమైన ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఎందుకో అర్థం కాదు. ఇవాళ ఈ పసుపు బియ్యం పరిహారం చేయండి. ఒక బియ్యం గుర్తుపెట్టుకోండి. పసుపు బియ్యం అనేది చాలా చాలా శక్తివంతమైనదని చెప్పాలండి. ఈ విధంగా గనక మీరు చేసినట్లయితే ఈ పరిహారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే పసుపు బియ్యం పరిహారం చేయడం వల్ల ఏంటంటే మానవ శరీరంలో ఉన్నటువంటి దాగి ఉన్న చెడు మొత్తం పోతుంది. మనకి ఏదైనా సరే తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వలన ఏ రకమైన ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. లేకపోతే ఏ తప్పు చేశామో ఆ తప్పు మనల్ని పీడిస్తూ ఉందని బాధపడుతూ ఉంటాం. అలానే కాకుండా ఏదో మనకి తగులుతుంది. గాలి సోకింది, గాలి తాకింది. అలానే కాకుండా ఎవరో ఏదో చేయించారు అనేటువంటివి నమ్మరు. కానీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇలాంటివి కూడా మన సమాజంలో ఇప్పటికీ ఉన్నాయండి. వీటి ద్వారా కూడా చాలామంది ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందరికీ కూడా కొందరు బాగుంటే కొందరు బాగోకుండా మన వాళ్ళే మన సొంత వాళ్ళే మనల్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అసూయ జరుగుతూ ఉంటారు. అంటే బాగుంటారు. మనతోనేమో బాగుంటారు. చేసే పనులు చేస్తూ ఉంటారు. అలానే కాకుండా కొంతమందయితే వారి నోరు మూత పడాలని చెప్పి ఏదేదో చేస్తూ ఉంటారు. సొంత వాళ్ళే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఈ విధంగా చేస్తూ ఉంటారు కదా! అలాంటి సమస్యల నుంచి మనం బయటకు రాబడతామండి. పసుపు బియ్యంతో ఈ పరిహారం మనం ఖచ్చితంగా ఆచరించాలి. శుక్రవారమే చేయాలా ఈ పసుపు బియ్యం పరిహారం అంటే అవునండి. శుక్రవారం చేసుకుంటే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయండి. ఈ ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఊహించని విధంగా ఫలితాన్ని పొందుతారు అని కూడా మంత్రశాస్త్రాల్లో రాయబడిందని చెప్పవచ్చు. కాబట్టి ఈ నియమాలు ఆచరించండి. పసుపు బియ్యం అంటే నార్మల్‌గా అక్షింతలు ఉంటాయి కదా! ఈ అక్షింతలను తీసుకోండి సరిపోతుంది. ఎన్ని తీసుకోవాలి అంటే ఒక స్పూను లేదా 2 స్పూన్లు సరిపోతాయండి. గుర్తుపెట్టుకోండి ఈ పసుపు బియ్యంతో ఏం చేయాలి అంటే ఎప్పుడు మీరు ఏదో ఒక సమస్యను ముఖ్యంగా ఆరోగ్యానికి తీసుకున్నటువంటి సమస్యను తీసుకొని ఇబ్బంది పడుతున్నారనుకోండి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా వరకు సంపాదించిందంతా కూడా హాస్పిటల్స్‌కి పెట్టాల్సొస్తుందండి. హాస్పిటల్‌కి చాలా డబ్బులు పెడుతున్నాం కానీ ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఏం చేయాలని బాధపడుతూ ఉంటారు గదా! అప్పుడు ఈ పని చేయండి. మీరు ఏంటంటే చక్కగా పసుపు బియ్యాన్ని తీసుకోండి. తీసుకొని ఒక తెల్లని కాగితం తీసుకోవాలి. దానిపైన ఎలాంటి గీతలు ఉండకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ పరిహారం మనకి సిద్ధిస్తుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఆహ్, ఈ విధంగా తీసుకొని ఏంటి కరెక్ట్‌గా ఒక టీ స్పూన్ తీసుకొని అందులో ఒక స్పూన్ బియ్యము, అర స్పూను 1:30 స్పూన్ల పసుపు బియ్యాన్ని తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏంటంటే తెల్ల కాగితంలో పెట్టాలి. తెల్లని కాగితంలో ముందే మనం ఏంటంటే దానికి కొంచెం చిటికెడు కుంకుమ, పసుపు పేపర్ మీద తీసుకోవాలండి. 1:30 స్పూన్ల బియ్యాన్ని తీసుకొని అందులో పెట్టేసి ఒక పొట్లంలాగా కట్టుకోవాలండి. పేపర్‌తో మనం పొట్లం కడతాం కదండీ! వచ్చినట్టుగా పొట్లం కట్టండి. ఆ బియ్యం కింద పడకుండా ఇలా కట్టేసి ఆ తరువాత గుర్తుపెట్టుకోండి ఇది సాయంత్రం రాత్రి పడుకునేటప్పుడు చేయాలండి. మీరు ఉదయం చేయొద్దు. ఉదయం చేసి దాంతో పరిహారం చేస్తే ఫలితం రాదండి. ఎప్పుడైతే నిద్రపోవాలనుకుంటున్నారో అప్పుడు మీరేం చేయాలంటే ఒక పొట్లం కట్టేసి ఎప్పటికప్పుడు ఆ పొట్లాన్ని చక్కగా దుండు కింద పెట్టుకోవాలి. అలా పెట్టుకొని
పడుకోవాలి. లేకపోతే మీ పక్కన ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. దుండు కిందే పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా పెట్టుకొని పడుకోవచ్చు. మీ ఉదయం నిద్ర లేవగానే ఏం పని చేయాల్సిన అవసరం లేదు. లేచిన తర్వాత ఆ పసుపు బియ్యాన్ని తీసి 21 సార్లు తల చుట్టూ తిప్పుకోవాలండి. ఇలా తిప్పినప్పుడు మనలో ఉండేటువంటి చెడు మొత్తం బియ్యం లాగేసుకుంటుంది. రాత్రి సమయంలో మన దగ్గర పెట్టుకున్నాం కాబట్టి చక్కని ఫలితం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కాకుండా పసుపు బియ్యాన్ని దుండు కింద పెట్టుకొని ఉంటాం కాబట్టి ఉదయం కంటే రాత్రి సమయంలో చెడు ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి అలాంటి చెడును బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు. ఆ విధంగా బట్టి ఇలా ఆచరించండి. తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఒక చెట్టులో గానీ, చెట్టు మీద గానీ, లేతే పారే నీటిలో గానీ, ఒక గోతిని తీసుకొని గానీ పాతిపెట్టవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనలో ఉండేటువంటి చెడు ఎళ్ళిపోతుంది. మనకంతా మంచి జరుగుతుంది. మంచి శుభ ఫలితం కలుగుతుంది. జీవితం మారిపోతుంది. మనలో ఉండే చెడు ఎంతో కొంత వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు, మంత్రశాస్త్రాలు చెప్తున్నాయండి. పండితులు కూడా ఏం చెప్తున్నారు అంటే పూర్వకాలంలో ఈ పరిహారాన్ని ఎక్కువగా ఆచరించేవారండి. ఆ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తుంది అని భావిస్తారు. కొంతమంది ఈ పసుపు బియ్యం పరిహారం తెలిసే ఉంటుంది. చాలా మందికి తెలియదండి. తెలిసిన వారు ఖచ్చితంగా తెలియని వారైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఈ పరిహారం చూసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మీరే చూస్తారు. రాత్రికి రాత్రి ఒక అద్భుతాన్ని చూస్తారండి. అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో పసుపు ఉంది కాబట్టి పసుపు తొందరగా చెడుని లాగేస్తుంది. చెడును తీసేస్తుంది. అలానే కాకుండా చెడు సమస్యల నుంచి మనల్ని బయట పడేస్తుంది కాబట్టి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితాన్ని పొందండి. ఆ తర్వాత వచ్చి దాన్ని పడేస్తారు కాబట్టి తల చుట్టూ తిప్పి మనలో ఉండేటువంటి నెగెటివ్ ఎంతో కొంత ఉంటుంది. ప్రతి మానవ శరీరంలో చెడు, మంచి 2 ఉంటాయండి. మంచి ఉన్నప్పుడు ఎక్కువగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. చెడు ఉన్నప్పుడు చెడు అశుభాలు కలుగుతాయండి. వాటిని తీసేయడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. మీపై ఏ చెడు ఉన్నా సరే మొత్తం వెళ్ళిపోతుందా అంటే ఒకటేసారి ఈ పరిహారం చేస్తే మొత్తం వెళ్ళిపోదండి. నార్మల్‌గా చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు 100% చెడు ఉంది. 100% మనం ఇబ్బంది పడుతున్నామంటే ఒక 60% మాత్రం అవకాశం ఉంటుందండి. శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి. 1కి 2 సార్లు చేయండి. ఈ మంత్రశాస్త్రంలో ఏం రాయబడింది అంటే ఈ పసుపు బియ్యం పరిహారం అనేది కనీసం 5 లేదా 9 లేదా 7 సార్లు చేసుకోవాలండి. అప్పుడు చేసినప్పుడు మాత్రమే మనలో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పబడుతుంది. మనకు అన్ని సార్లు చేసే ఓపిక లేకపోతే కనీసం 3 శుక్రవారాలైనా సరే చేసి చూడండి. ఆ విధంగా చేస్తే మంచి శుభ ఫలితం కలుగుతుంది. మీ జీవితం మారిపోయి మీలో చెడు మొత్తం పోయి ఈ బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచరించండి. ఈ విధంగా ఆచరించడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోవడం ఖాయమండి. ఈ పరిహారం కేవలం శుక్రవారమే చేయాలి. మిగిలిన వారాల్లో చేయకూడదా అంటే మిగిలిన రోజుల్లో చేస్తే అంత ఫలితం రాదండి. శుక్రవారం చేస్తే దైవానుగ్రహం, ప్రకృతి ఆశీర్వాదము కలిగి మనకి కావాల్సిన శక్తి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ ఒక్క పరిహారం ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే ధనాన్ని ఆకర్షించి, రుణబాధ తొలగిపోవడానికి, మీలో ఉన్నటువంటి మీ బాధ, డిప్రెషన్ అన్నీ తొలగిపోవడానికి, ఏం చేస్తున్నామో అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది కదా! అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటపడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి. అలానే కాకుండా ఏంటంటే ఒక్క పరిహారం ఏంటంటే పసుపు బియ్యానికి సంబంధించినటువంటి పరిహారం ఇంకొకటండి. మనం శత్రువులు ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. శత్రువులు మాకు తెలుసు పక్కనే ఉంటారు, ఇబ్బందులకు గురి చేస్తారు, మా పైన చెడు ప్రయోగాలు చేస్తున్నారు అని అన్నప్పుడు మాత్రమే శత్రుపరంగా గానీ, భర్త మాట వినాలన్నా కానీ గుర్తుపెట్టుకోండి. మీరిష్టపడ్డ వ్యక్తి కానీ, ఇంట్లో ఎవరైనా మీకు సంబంధించిన వారు వినాలంటే ఏం చేయాలి అంటే, కొద్దిగా పసుపు బియ్యాన్ని ఒకటే స్పూను ముందు 1:30 వాడాం కదా! కానీ రెండో పరిహారానికి మాత్రం ఒక్క స్పూను పసుపు బియ్యం కుడి చేతిలో తీసుకోవాలండి. ఈ పసుపు బియ్యాన్ని ఎక్కడ పడేయాలి అంటే, కేవలం మనకు ఏంటంటే మర్రి చెట్టు ప్రాంగణం ఉంటుంది గానీ, మర్రి చెట్టు దగ్గర మాత్రమే ఈ పసుపు బియ్యాన్ని చల్లాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎలా చల్లాలంటే, ఈ పసుపు బియ్యాన్ని చేతిలో తీసుకుంటాం కదా! తీసుకున్న తర్వాత ఓం హూం స్వాహ ఓం అనే పదానికి చాలా శక్తి ఉంటుందండి. మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో, అలా కాకుండా ఎవరైతే మన మాట వినాలి అనుకుంటున్నామో అప్పుడు ఇది చేయాలి. చేస్తే ఖచ్చితంగా మంచి పరిహారం ఉంటుందండి. కంపల్సరీగా మర్రి చెట్టు ప్రాంగణంలో మాత్రమే ఈ పసుపు బియ్యం చల్లాలని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. పసుపు బియ్యాన్ని చేతిలో తీసుకున్న తర్వాత ఓం క్రు స్వాహ, ఓం క్రు స్వాహ అని చెప్పి
చెప్పాలండి. ఓం అనే పదానికి చాలా శక్తి ఉంది. అనే పదానికి మనం ఏమైతే అంటున్నామో, చేయాలనుకుంటున్నామో అలానే కాకుండా ఎవరైతే మన మాట వినాలనుకుంటున్నామో అది స్వాహ అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఓం స్వాహ. ఇలా చేసినట్లయితే ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో చల్లాలండి. చేతిలో పట్టుకోవాలా అంటే ఒక పేపర్‌లో వేసుకొని అక్కడికెళ్ళాక మొత్తం మర్రి చెట్టు మొదల్లో చల్లేయండి. ఈ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది. పేపర్‌లో పెట్టి ఓం స్వాహ అంటే ఆ బియ్యం చక్కగా ఊదేస్తే, ఆ బియ్యాన్ని చేతిలో తీసుకొని మనం చక్కటిగా మర్రి చెట్టు మొదట్లో పడేస్తే, మన అవసరం కోసం చేశామని సంకల్పం చెప్పుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది చాలా రహస్య పరిహారం అండి. దీన్ని చేయడం వలన ఫలితం వస్తుంది. అలానే మంచి శుభ ఫలితాలను కూడా పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయండి. కాబట్టి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. పసుపు బియ్యం అంటే నార్మల్‌గా అక్షింతలు. కానీ మనం అక్షింతలకు బదులు పసుపు బియ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితాలు పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. అద్భుత ఫలితాలు వస్తాయి. చాలా వరకు 2 పరిహారాలు సిద్ధిస్తాయి. మీరు కోరుకున్న వ్యక్తుల మాట వింటారు. మీరు చెడు పోవడానికి అవకాశం ఉంటుందండి. శాస్త్రాల్లో కూడా ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఒక్కసారిగా ఆచరించినట్లయితే తిరుగులేని రాజయోగం పడుతుందండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గనుక కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.